సహాయము దయచేయండి నాయన. అయా బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయా ఇదిగో నా ప్రభువా నాయన, నీ సన్నిధిలో కూర్చున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రభువా, ఇప్పుడు వరకు నా తండ్రి పాటల్లో మీరున్నారు, వాద్యాల్లో మీరున్నారు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, నీ దాసుని నిలబెట్టుకొని నా ప్రభువా, నోటిగా బోరగా మీరు వాడుకోండి నాయన. ఏడెంత ఆత్మతో నింపి సహాయము దయచేయండి అయా. మేము ఖాళీ హృదయాలతో కూర్చున్నాం ప్రభువా, నీకు వందనాలయ్యా. నీ దాసుల్లో మీరుండి నాయన నా ప్రభువా నాయన, నీ మాటలు మాకు వినిపింపు దయచేయండి. ఎన్న మాటలు మా హృదయాల్లో మేము ఫలించుకుంటాకు సహాయం వచ్చి అయా, మేము కుడికైనా ఎడుకైనా పడిపోకుండా తొట్టిల్లకుండా నా ప్రభువా అయా, నిత్యమును నేను సూచించి గోజాడే కృపా జ్ఞానం మా పట్ల కుమ్మరించండి ప్రభువా. నిజమే నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన, ఒక్కరోజు నా తండ్రి నాయన నీ సన్నిధి విడితే ఈ దినంలో నా తండ్రి కోల్పోయినట్టే ప్రభువా నాయన. అట్టు కాకుండా నా ప్రభువా ప్రతి దినము నేను గోజాడే కృప మా అందరికి మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా ఇదిగో నా తండ్రి దాసు నిలబడుచుండిగా అయా ఇదిగో అరికాళ్ళ నుంచి నెత్తి వరకు ముట్టండి ప్రభువా, నీకు వందనాలయ్యా. నిలువెల్ల నీ రక్తం ప్రోక్షం దయచేయండి నాయన. బలిపీఠం చుట్టూ నీకు కంచివే కాపుదలు దయచే ప్రభు. నీ దాసుడు చెప్పే ప్రతి మాట మా నాయన అయా మేము అర్థం చేసుకుని నాయన నీ సన్నిధిలో నెంబర్ వేసుకుంటే మాకు సహాయము దయచి అయా ఈ రాత్రి వేళ సమయంలో నాయన ప్రతి బిడ్డ నా తండ్రి నీ వైపు తిరిగే కృప మాకు అందరికి మీరు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు అయా. ఇదిగో తండ్రి ఈ రాత్రి అయా ఇదిగో నైనా ఆగస్టు నెలకు నైనా ఆఖరి పునరుద్ధానం దేవా, ఈ రాత్రి మాతో స్పష్టంగా చక్కగా మీరు మాట్లాడండి. మా జీవితాలు సరిచేయి అయా, మా నడకలు సరిచేయి, మా ప్రవర్తన సరిచేయి, మా మాటలు సరిచేయి, సహాయం చేయి ప్రభా. నీ మాటల చేత మమ్మల్ని సరిచేసి అయా నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నిలబెట్టుకొని నీ ఎదుట నిలబడగలిగినటువంటి మహిమ కలిగినటువంటి నీ కృపలో మేము నిలబడుటకు సహాయం చేయమని అయా చదవని లేఖనాలు విరిచి నాకు మాకు వడ్డించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళొకసారి చదువుదామండి. క్రీస్తు యేసునకు కలుగున ఈ మనస్సును, హల్లెలూయా. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు పౌలు? ఆలోచన చేద్దాం పిల్లరా. అక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు బోధిస్తున్నాడు. పౌలు ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఆ మనసు ఎలాంటి మనసు అయ్యా అంటే, మొదటిగా మనం చూస్తే ఆయనలో ప్రభువుకున్నటువంటి గొప్ప మరి ఆ దేన మనసు, ఆయనకున్నటువంటి ప్రభువుకున్నటువంటి ఆయన గొప్ప విధానం ఏంటయ్యా అంటే తను తగ్గించుకున్న మనసు ప్రభువుకున్నాడు. హల్లెలూయా. ఏముందంటే ఆయనకి తగ్గించుకున్నాడు. ప్రభువారిలో ఏముందయ్యా అంటే ఈ పరిశుద్ధుడైన పౌలు ఆ క్రీస్తు మనసులో ఉన్నటువంటి క్రీస్తులో ఉన్న లక్షణాలు తెలుసుకొని ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని రుచి చూచి తన సంఘానికి చెప్తున్నాడు. అందుకే ఒక చోట ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలా నడుస్తున్నానో క్రీస్తు ప్రేమను బట్టి నడుస్తున్నా. నేను ఎలా నడుస్తున్నాను? ఆయన దయను బట్టి నడుస్తున్నా. నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను. ఆయన నాకు ఏదైతే బోధించాడో అది మాత్రం మీకు నేను బోధిస్తాను. కొత్త సంగతులు మీకే నేను చెప్పట్లేదని ప్రభువు చెప్తున్నాడు పిల్లరా. కొంతమందికి దీన మనసు అంటే అసలు వాళ్ళకి పడదు. హల్లెలూయా. అసలు తగ్గించుకొని ఉండటం అనేది వాళ్ళకే
అసలు బోధించేవాడికే తగ్గింపు లేనప్పుడు సంఘానికి ఏం చెప్తామా? చెప్పలేము. దేవుని బిడ్డలారా, నేను చాలా కింద స్థాయి నుంచి ఈ స్థానానికి వచ్చాను. చాలా కింద స్థానం. కనీసం ఈ మైక్ కొన్నాడు ఏమో నాకు తెలియదు, కానీ ఎవరో స్వజ్జనయ్య గారు ఈ మైక్ ఎంత కొన్నాడో నాకు తెలియదు, కానీ 70 రూపాయలు ప్లాస్టిక్ మైకులో వాక్యం చెప్పాను నేను. 70 రూపాయలు. 70 రూపాయలు. దానికి ఎంత వైర్ ఉండేది? కనీసం ఒక 3 మీటర్ల వైర్ ఉండేది. ఆ 3 మీటర్ల వైర్ ఎంత ఉండేదంటే ఆ దగ్గర కూర్చొని పాట పాడే వాళ్ళకి. ఇప్పుడన్నా కొంచెం మనం ఒక 6గురో 7గురో ఉన్నాం పిల్లలతో, మరీ 3 ఉండేవాళ్ళు. ఆ 3కి అంత వైరు కొనుక్కొని మేమే పాడుకొని మేమే పాటలు పాడుకుని పిల్లరా ఏదన్నా మీటింగ్ పెట్టానంటే నేల లైట్లు కట్టుకున్నావాడిని, నేనే మైకి పెట్టుకున్నావాడిని. అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే తీసుకున్నావాడిని. అవసరమైతే ఎవరు అక్కడ నాకు లేనప్పుడు నేనే చేసుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద పెత్తనాలు చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు. ప్రభు ఒకసారి అన్నాడు, ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ చేయించుకోవటానికి రాలేదు. స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే అయ్యగారులు అమ్మగారులు చక్కగా కాళ్ళ మీద కాలేసుకుని, అది ఆ పట్టాటనా, ఇదేది ఆ కుర్చీ ఏడనా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మాకు నెల ప్రతి నెల 3వ గురువారం సేవకుల మీటింగ్ జరిగింది. వాళ్ళకి నేనే మంచినీళ్ళు ఇస్తాను, వాళ్ళకి నేనే టీలు అందిస్తాను. వాళ్ళు అంటారు అయ్యగారు కూర్చోండి ఎవరు అని ఇస్తారని అంటే. స్తోత్రం ఎవరో. హల్లెలూయా. అరే మనం అది నేర్చుకోకపోతే ఇతరులకు మనం నేర్పలేం, అది మనకు అవ్వదు. స్తోత్రం. అందుకని అంటాడు పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చిన ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పేతురు 2వ అధ్యాయం 21 వచ్చిన. అందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడుల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. స్తోత్రం. ఏ ఉంచాడండి ఆయన? మాదిరి ఉంచాడు ఆయన. అంటే మనకి నేర్పించాడు, ఇలా నడుచుకోవాలని బోధించాడు, ఇలా ఉండండి, ఇలా బ్రతకండి అని దేవుడు నడిపించాడు. మనకి నేర్పించిన విధానాన్ని పక్కన పెట్టేసి, స్తోత్రం, విలాసకాలానికి విపరీతమైన బుద్ధులంట. ఏ కాలానికే? విలాసకాలానికి విపరీతమైన బుద్ధులు. అంటే మొదట్లో బాగానే ఉంటారు, అయ్యా అమ్మ బాబు నాన్న చెల్లి అక్క తమ్ముడు అంటారు, ఎక్కలేని వరుసలన్నీ. రాను ఏమైపోయిందంటే ఏం లేదు, ఇక నువ్వు ఎంతరా అన్నట్టు చూస్తారు. స్తోత్రం యోదం. హల్లెలూయా. నువ్వెంతరా అన్నట్టు చూస్తారు. ప్లేరు అక్కడ చూడండి, నేను అణిగిలపాడు గ్రామం వెళ్తాను ప్రతి ఆదివారం. సంఘస్థులు అడుగుతారో లేదో తెలియదు, కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు నన్ను, అయ్యా శనివారం ఎందుకు రాలేదు? యా అమ్మ అంటే, మైకేన్ పర్లేదు అయ్య గారు మాకు. హల్లెలూయా. రాత్రి ప్రార్థన దేవుడు ఆలకించేవాడని దాన్ని వేరే కోణంలో శుక్రవారం చెప్పాను ఇక్కడ, దాన్ని వేరే కోణంలో చెప్తే గుండు బాదుకొని ఏడ్చారు. స్తోత్ర హేదవా. నువ్వు ప్రార్థన చేయకపోవటమే నీకు దరిద్రం, నువ్వు ప్రార్థన చేయకపోవటమే నీకు ఉన్నటువంటి రోగాలు విడిపోవట్లేదు. స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రభు అని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మొరపెడితే దేవుని సన్నిధి వాళ్ళ దగ్గరికి దిగొచ్చింది. పిల్లరా, రాత్రి పోయిన శనివారం వెళ్ళలా నేను. మొన్న అడుగుతున్నారు, అయ్యగారు శనివారం పెడతారు కదా, ఒక వారం రాకపోతే మాకు వాళ్ళు రారు మళ్ళీ. హల్లెలూయా. వాళ్ళు రారు. సరే ఆలకించిన ఇవాళ వాళ్ళు ఏం చేశారంటే ఉండబట్టలేక, అయ్యగారు వచ్చి మా ఇంటికి ప్రార్థన చేయండి. పాటలు పాడుతున్నారు అక్కడ చర్చిలో. అక్కడ మా చెల్లి ఉంది, అమ్మ పేరు సుమతి. వాళ్ళ కుమార్తె ఎక్కడికి వెళ్ళదు పాపం, ఎప్పుడన్నా వస్తే మన దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరు పిల్లలకి విషయాలే. డెంగ్యూలో అదొక కొత్త జ్వరం అంట, కొత్త రకమైనటువంటి జ్వరం అంట. పిల్లలిద్దరు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ మంటది, అయ్యా వారం ఒక్కసారి వచ్చి అట్లా కాలు పెట్టి ప్రార్థన చేశాను. అయ్యా స్తోత్రం. దుస్తులు రానిస్తారా?
రానిస్తారా? వాళ్ళకి నష్టం జరిగితే అనేస్తారా? రానిస్తారా? రానిరు. అలా ఆయన ఆటో కేసులో ఉంటే ప్రార్థన చేస్తే దేవుని కార్యం చేశాడు. హల్లెలూయా. ఆమె ఒకసారి ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన చేయించుకుంటారు ఏదన్నా ఇబ్బంది వస్తే. నేను చేయను అన్నాను అనుకోండి, సరిపోద్ది. అది అసలు దైవ లక్షణం కాదది. దేవుడు మనకు అది నేర్పలా. అందుకే ప్రభు ఏం చేశాడు అంటే దేన మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన తగ్గించుకునే మనస్సు కలిగి ఉన్నాడు. ఏ మనసు అంట? తగ్గించుకునే మనస్సు. ప్రభు తగ్గించుకోమన్నాడు మనల్ని. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో ముఖ్యమును ఏర్పరచబడినది అయ్యా 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకును. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాగ నడుచుకున్నాడో తాను నిలుచున్నవాడు ఆయన బోధ ప్రకారం నడవాలి. సొంత బోధ వద్దు. స్తోత్రం చెబుదాం. సొంత బోధ సంఘం కట్టేవాడికి భారం ఉంటుంది. చెప్పాలి, సంఘం కట్టేవాడికి భారం ఉంటుంది, కొన్నవాడికి కాదు. స్తోత్రం చెబుదాం. కొన్నవాడికి ఏం భారం ఉంటుందండి? సంఘాన్ని మోకాలేసి సంపాదించినోడికి ఉంటుంది భారం. నీకు లక్షలు ఉన్నాయని నీ ₹1,00,000 ఇసిరేసి నువ్వు సంఘానికి ఉంటే అది నీకు భారం అనపడదు. నీ మనసులో ఏముంటుందంటే ఇది నేను కొన్నాను. అసలు నిన్ను ప్రభు కొన్నాడు తెలుసా సంగతి నీకు? ఆయన దేన మనసు లేకుండా, తగ్గించే మనసు లేకుండా, ఆయన ప్రాణం పెట్టకుండా ఇదిగో సంఘమైన డొక్కలోంచి వచ్చేది కాదు. ఏంటంటే నేను అప్పుడప్పుడు పాడతాను. కొన్నవాడా నన్ను కొన్నవాడా, మృత్యుము జయుడా జయశీలుడా. కొన్నవాడా నన్ను కొన్నవాడా, మృత్యుము జయుడా జయశీలుడా. స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఆయన కొన్నాడు. ఆయన రక్తాన్ని ధారగా కార్చి, ఆయన రక్తాన్ని విలువగా పెట్టి ఆయన నిన్ను కొన్నాడు, కన్నాడు. నువ్వు కొంటాం కాదు, ఆయన నిన్ను కొన్నాడు. స్తోత్రం చెబుదాం. అలాంటి వాళ్ళకి భారం ఉండదు. వస్తే వచ్చాడు, పోతే పోయాడు అన్నట్టు పుచ్చుకొని మాట అంటారు. స్తోత్రం చెబుదామా. వీళ్ళెవరు? వాళ్ళకి తగ్గింపు లేదు. గర్వం వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉంది. ఒకసారి అంట హన్న తన కుమారుడైన సమూయేలుకి ఆమె ఏటా వచ్చేటప్పుడంట ఒకసారి నా కుమారుడు సేవ చేస్తున్నాడు, దేవుని మందిరంలో యాజకుడిగా ఉంటున్నాడని ఆయనకు ఒక అంగి కొనుక్కెళ్ళిందంట. ఎవరో? అన్న. సరే, ఆయన అంగి సరిపోయేంతవరకు వేసుకున్నాడంట. కాస్త పెద్దదైన తర్వాత మూల తగిలిచ్చాడంట. దాన్ని చదువుతారా? చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. వాని తల్లి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటాట బలి అర్పించుటకు స్తోత్రం దాన్ని తెచ్చి వానికి ఇచ్చును. ఇచ్చుచు చూడండి, ఆ అంగి వేసుకున్నప్పుడంట ఆయనకి సరిపోయేంత వరకు వేసుకున్నాడంట. ఆయన కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు అంగిని ఒక పక్కన తగిలించాడు. జాగ్రత్తగా వినాలి. తల్లి అనుకుంటుంది నా బిడ్డ చిన్నవాడే అనుకుంటుంది. అనుకుంటూ ఉన్నప్పుడు అంగిని చూసుకుంటున్నాడంట. ఇది నా చిన్ననాటి అంగి, నేను చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ధరించుకున్నాను, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ధరించుకున్నాను అని ఆ అంగిని చూసంట
దినదినము సమూయేలు తన బ్రతుకుని తగ్గించుకొని నడుచుకున్నాడు. హల్లెలూయా. ఏనండా, తన ఎదుటి పెట్టుకున్నాడు దాన్ని. ఇది నా చిన్ననాటి అంగి, చూసుకుంటున్నాడు. నేనెంత ఎదిగాను, ఇది అట్టగే ఉంది. నువ్వు ఎంత ఎదిగినా అంగిలాగా చిన్నవాడిగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. అలా ఉన్నది నాన్న, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప స్థానాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. అందుకంటాడు చూడండి, యాకోబు పత్రిక 4:10. యాకోబు పత్రిక 10. ప్రభు దృష్టికి మీరు మిమ్మలను, హల్లెలూయా, ఏనంట, ప్రభు దృష్టికి, మనుషుల దృష్టి కాదు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని. అప్పుడు ఏమవుతాడండి, ప్రభు మిమ్మల్ని, సమూయేలు అలా తగ్గించుకున్నాడు కనుకనే దినదినము తన యొక్క నడకను, తన పడకను, తన పరిస్థితిను గమనించుకొని ఎంత ఎదుగుతూ ఉన్నా, దేవుడు అతనితో మాట్లాడే సామర్థ్యం ఉన్నా అతను తగ్గించుకున్నాడు. కొంతమందికి అది ఉండదు. ఏదన్నా ఒక కార్యం జరిగిందండి, కాలు రాత్రి నేనే హీరో అని అంటాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కార్యాలు ఎవరండి చేసేది? ఆయన మనతో లేకపోతే చేస్తామా? ఆయన మనతో పాటు, మనతో నడవకపోతే, మన మార్గాలు లేకపోతే, మన జీవితాలు లేకపోతే మనం కార్యాలు చేయగలమంటే చేయలేం. ప్రభు అంట ఇక్కడ అంటూ ఉన్నాడు యాకోబు పత్రికలో, నీవు తగ్గించుకో. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ప్రభు చేత యోగ్యుడు అనిపించుకున్నవాడు ధన్యుడంట. ఎవరి చేత? ప్రభు చేత యోగ్యుడు అనిపించుకోవాలి, మనుషుల చేత కాదండి. నీ ధనాన్ని బట్టి నీకు తగ్గింపు రాదు, నీకున్న అందాన్ని బట్టి నీకు తగ్గింపు రాదు. కొంతమంది అనుకుంటారు, నేను మంచి బట్టలు వేసుకున్నాను కదా, నేను చక్కగా కనపడుతున్నాను అనుకుంటారు. అయితే పిల్లరా, వాళ్ళ బట్టలలో లేదంట సంస్కారం. ఎక్కడుంది అమ్మా సంస్కారం? మనం వేసుకున్న వస్త్రాల్లో కనపడిదా? మన ప్రవర్తన, నోటి మాట ద్వారా పిల్లరా ఆ యొక్క కార్యాలు దేవుడు గణపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధానంలో తగ్గించుకునేవాడివై ఉండాలి. ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ప్రభు దృష్టికి తగ్గించుకుని అణిగిమణుగుంటావో, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వెంత గొప్పవాడు అయినా, నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా, నీకెంత గొప్ప స్థానము ప్రభు ఇచ్చినా నువ్వు తగ్గించుకోవాలి. అది లేనప్పుడు లూసిఫర్ ఏం చేశాడు? అందుకంటాడు రోమపత్రికలో 3:27 ఒకసారి చాలండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయమున కాదు, విశ్వాస న్యాయమును బట్టి. లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా చాలు. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ప్రభు పౌలు అంటాడు, ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడిందంట. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? అతిశయ కారణం ఎక్కడ? హల్లెలూయా. అతిశయ కారణం ఎక్కడ అంటే అది కొట్టివేయబడిన. ఎవరిని బట్టి కొట్టివేయబడింది? ఒకవేళ అతిశయిస్తే నీ ఆస్తిని బట్టో, నీ ధనాన్ని బట్టో, నీ అందాన్ని బట్టో, నీ బలగాన్ని బట్టో, నీ బలాన్ని బట్టో కాదు, కానీ ఎవరిని బట్టి అంట? విశ్వాస న్యాయమును బట్టి. కీర్తనకారుడు అంటారు 20 కీర్తన 7వ వచనంలో కూడా ఒక మాట చదవండి. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథమును బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుని యందు స్తోత్రం చెబుదాం. మనమైతే మన దేవుని యందు ఆయన బట్టి మనం అతిశయపడదాం. లూసిఫర్ అంట, దేవుడు అతనికి గొప్ప స్థానాన్ని ఇచ్చాడంట. ఎవరికి? లూసిఫర్కి. ఏం చేసుకున్నాడు? గొప్ప అందగాడు. ఆ రెక్కలలో రకరకమైన సంగీతాలు వస్తాయి.
అయినా కూడా తనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి గర్వించి పాతాళానికి తొక్కబడ్డాడు. ఎవరైనా అంతే, నువ్వైనా, నేనైనా, అమ్మగారులైనా, అయ్యగారులైనా, ఎవరైనా. స్తోత్రం చెబుదాం. అతిశయించకూడదు. నువ్వు బలవంతుడివనో, బలగం ఉందనో, ధనం ఉందనో, లేదంటే అందరికంటే నువ్వు గొప్పవాడివనో నువ్వు అతిశయించావా, ఇక అంతే సంగతిలో. ప్రభు అంట పరలోక రాజ్యంలో ప్రభు అక్కడే ఉన్నాడంట. ఎక్కడ? పరలోక రాజ్యంలో ప్రభు అక్కడే ఉండి అంతా చూస్తూ ఉండి అనుకున్నాడంట, నన్ను ఆరాధించడానికి దూతలు కలుగునుగాక అన్నాడంట. ఏమన్నాడు? దూతలు కలుగునుగాక అంటే గొప్ప సమూహం ఏర్పడింది. ఆ సమూహంలో నుంచి ముగ్గురు ఎన్నుకునంట దేవుడు. ఆ ముగ్గురు ఎవరో అమ్మా? ఆ ముగ్గురు ఎవరో? ఆ ముగ్గురు ఎవరో చెప్పాలి. లూసిఫరు, గాబ్రియేలు, ఇంకా గాబ్రియేలు, మిఖాయేలు. వీళ్ళ ముగ్గురిని అంతమందిలో ప్రధాన దూతలుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ముగ్గురి కంటే అందరికంటే ఎక్కువగా అవకాశం ఇచ్చింది, అధికారం ఇచ్చింది ఎవరికంటే లూసిఫర్కి ఇచ్చాడు. లూసిఫర్కి ఇస్తే లూసిఫర్ ఏం చేశాడంటే అనుకున్నాడంట, వాడెంత ఈడెంత అనుకున్నాడంట. స్తోత్రం చెబుదాం. కొంతమంది అమ్మగారికి వాక్యం చెప్పడం చేత కాకపోయినా, హల్లెలూయా చెబుదామా? వాక్యం చెప్పడం చేత కాకపోయినా వాళ్ళకి ఏముంటుందంట? హల్లెలూయా, స్తోత్రం చెబుదాం. ఓసారి ఒక అమ్మగారు పిలిచింది నన్ను వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పడానికి అమ్మగారు పిలిచి నన్ను అందంట, సరే నాకు అక్కడ రోజు చెప్పారు, ఇప్పుడు వెళ్ళట్లేదు, మానేసేలే. ఆ యాంటీ ఆయన చెప్పేది అందంట. ఏమందా అమ్మా? యాంటీ ఆయన చెప్పేది యాంటీ అందంట. ఓహో, నాకు చెప్పారు. సరే నేను వెళ్ళా, మైకిన పడతలా ఉంది, కావాలని ఆలస్యం చేసి అటు ఇటు తిరుగుతున్నా. అక్కడే టీ తాగి కొంచెం బిస్కెట్లు తిని అటు ఇటు తిరుగుతున్నా. అయ్యగారు ఇంకా రాలేదు, అయ్యగారు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె ఒక వాక్యం చదివించి, అరే ఒకదానికి పొంతం లేకుండా ఈ పడితే మాట్లాడుతుందంట. స్తోత్రం చెబుదామా? ఓ 10 నిమిషాలు చెప్పనిచ్చా. వెళ్ళా, ఎదురుగా నుంచున్నా. అయ్యగారు రండి. సరే వాక్యం తీసుకొని చెప్పిన తర్వాత ఆమంద ఇంకొక అమ్మగారు ఇప్పుడు మాట్లాడేవే అంటానంది. ఏనంట? అరే ఆమెకు వాక్యం రాకపోయినా కూడా ఏంటా చెప్పేది, కావాలని లైట్కి వెళ్ళా. కావాలని కొంతమందికి సంఘాలు నడుపుతారు కానీ, అమ్మగారులే సంఘాలు నడుపుతారు కానీ వాళ్ళకు సపోర్ట్ వాక్యం చెప్పాలి, లేకపోతే వాళ్ళ కాదు, చెప్పలేరు. స్తోత్రం. ఎలాంటి వాళ్ళకు కొంచెం చెప్పాలి, కొంచెం అతిశయం. ఎవరి మనసు అంటే లూసిఫర్ మనసు. లూసిఫర్ అతిశయించింది. అతిశయించంటే ఎక్కడ ఏమైంది అంటే పాతాళానికి తొక్కబడింది. కారణం ఏంటంటే తన సౌందర్యాన్ని బట్టి గర్వించింది, తనకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించింది, తనకున్న సమస్తము దేవుడిచ్చిన ఆ మహిమను బట్టి. మనం ఎవరి వల్ల అతిశయించాలి? యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప నీవు నాకేచే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవు కావే. హల్లెలూయా. దేవుడిచ్చిన మహిమ ఎదుట నీ అతిశయం ఎంత? దేవుడిచ్చిన మహిమ ఎదుట నీ ధనం ఎంత? దేవుడిచ్చిన మహిమ ఎదుట నీకున్న గర్వం ఎంత? స్తోత్రం. ఒక మనిషిని మనం ఇట్లా చూపించేటప్పుడు 3 ఏళ్ళు మనం చూపిస్తున్నాయి అంట. దేవుడి చిత్తం అయితే 5 ఏళ్ళ గురించి ఒకసారి వాక్యం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకేళ్ళట చూపిస్తున్న 3 ఏళ్ళు నాకెళ్ళి ఈ 10 ఏళ్ళు అంటదంట. ప్రభు మరి ఈడి సంగతి ఏంటి ప్రభు అంటదంట. ఈ 10 ఏళ్ళు స్తోత్రం చెబుదామా? ఈ 10 ఏళ్ళు ఏమంటదంట? ఏళ్ళు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, వాక్యంలోకి వెళ్తాను. ఈ ఏళ్ళుందా, ఈ ఏళ్ళు అంటదంట.
ఆగవే, నీ లేకపోతే నీ పెళ్ళి అవ్వదంటదంట. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఏలుగు పెడతాం ఉంగరం? ఈ ఏలుగు పెడతాం. ఇది దీని ఎగతాలు చేద్దాను, పెద్దదాన్నని, అన్నిటికంటే పెద్దగా ఉన్నావని గర్విస్తున్నావేమో, జాగ్రత్త, నీ లేకపోతే నీ పెళ్ళి అవుతుందంట. ఏమంటుంది? నీ లేకపోతే నీ పెళ్ళి అవుతుంది, నోరు మూసుకుంటుందంట. మరి ఈ ఏలు అంటదంట, ఆగండ్రా అందరిని చూపించేది నేను అంటదంట. ఎవరు? ఈ ఏలు అంటదంట. ఈ ఏలు అంటది, ఆగండ్రా మీ బ్రతుకులన్నీ పైన చెప్పేది నేనే అంటదంట. మరి ఈడి సంగతి ఏంటే? ఈడంటాడంటే, ఈ బొడ్డోడు అంటాడంటే, ఆగండ్రా మీ అందరికంటే ముందు కనపడేది నేనే అంటాడంట. ఏమని? వందనాలు చెప్పేటప్పుడు ఎవరు కనపడతారు? నేను చిన్నదాన్ని నక్కలేకుండా ఉంటున్నారా? ఆ పొట్టాడేమో, ఏ పొట్టాడు? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లిరాజు చూడండి, దేవుని సన్నిధానంలో మనము ఇతరులు అంటా ఉన్నప్పుడు నీ మీద అనేకమైన ఫిర్యాదులు పైకి వెళ్తానే ఉంటాయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావేమో. తగ్గింపు కావాలి. ఆ తగ్గింపు లేని లూసిఫర్ ఏమైపోయాడయ్యా అంటే, నేల మట్టానికి తొక్కువేయబడ్డాడు. తనకున్న సౌందర్యం నాశనం అయిపోయింది. దేవుడికి తనకి ఇచ్చిన మహిమ కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపు అనేది మనిషికి చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఎదిగినా కూడా తగ్గింపు అనేది నీకు. మాకు తెలిసిన ఒక అయ్యగారు ఉన్నాడు. ఆయన తిన్నగా నడవలేడు అనకూడదు, కానీ మన మంచిని గ్లాస్ ఇచ్చినా గట్టికి పట్టుకోలేడు. ఆయన అంటాడు, అయ్యగారు షూ వేయాలి, అయ్యగారు అంటే యాంట అనుకుంటున్నాం అంటున్నాడు. ఏనండా, షూ నీకు అవసరం అయ్యగారు, నాకెందుకన్నా? ఎందుకన్నాను? ఆయనకి నేను ఎందుకన్నాను ఆయనకు అర్థం కాల. ఆయన యాత్రడంటే అందం ఉంది, ఆయన ఏళ్ళు తిన్నగా ఉండవు. ఈ సూత్తరని షూ వేసుకొని కవర్ చేసుకుంటాడు. నాకేం రాగం, నాకేమైంది? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారంటే ఆట అనుకున్నావు ఏంటి? అప్పుడు చూస్తే ఆ చెప్పులు వేసుకెళ్తావు ఏంటంటే, బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు బూట్లు వేసుకోవా అన్నాడు. నాకెందుకు అయ్యగారు, మీకు కావాలన్నా. స్తోత్రం చెబుదామా? ఇక మళ్ళీ మాట్లాడలే, దెబ్బకు నోరు మూసాడు. ఇక కౌంటర్ ఆడికైనా వచ్చి మాకు తెలీదా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు నాతో మాట్లాడడం ఎలవయా నీదేదని అంటే, మళ్ళీ తిరిగి మమ్మల్ని అంటావు నువ్వు అని అంటాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ఎంతమందిని చూసి ఉంటాను. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఒక అయ్యగారు అయితే చిన్న అంపులు పెట్టాడు, అటు చిన్న బాక్స్ ఒకటి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ సువార్త కూడుగులు పెట్టేవాళ్ళం ఇద్దరం. అందరూ అన్నారు, అయ్యా మీరిద్దరు మళ్ళీ కలిసిపోయారయ్యా, ఒకరికొకరు తగ్గించుకున్నారయ్యా అని అన్నారు. అన్నప్పుడు ఈ అయ్యగారు ఏమనాలి? అయ్యా ప్రార్థన చేయండి మా కోసం అనాలి. అనాలా? ఏంటాను ఏంటి ఆడ అమ్మట ఎందుకు తిరుగుతున్నాను అనుకుంటున్నాను? ఆయన అమ్మట వేసుకొని నా ఎడంకాలు గోరుతో బొట్టు నీళ్ళతో తొక్కేద్దానికి ఎందుకన్నా. ఆడి కోసం ఒక్కరు కూడా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. నాకు 3 ఊర్లో ఉన్నారు. స్తోత్ర యోధవ. ఎన్ని ఊర్లో ఉన్నారు? విజయవాడలో ఉన్నారు, కోపరగూడలో ఉన్నారు, అనిగిలపాడులో కూడా. కనీసం రోజుకు 4 అన్న ప్రార్థన చేయరా? ఒక్క ఊర్లో 4 అన్న ప్రార్థన చేయరా? రోజుకు 10 మంది అన్న ప్రార్థన చేస్తారు లేదా? ఆడు బతుకులు ఒక్కడు కూడా లేడు ఆడికి ప్రార్థన చేయటం. ఆడి కోసం ఆడి పిల్లం కూడా ప్రార్థన చేయరు. మారు మనసు ఉంటేగా. హల్లెలూయా. మారు మనసు లేని అమ్మగారులు, వాక్యం తెలియని అమ్మగారులు, దేవుని చేత పిలువబడిన వారిని, దేని మనసు లేకుండా, తగ్గింపు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, ప్రభు చూస్తున్నాడు. తగ్గించుకోవాలి. నీదెంత గొప్ప సంఘమైనా తగ్గింపు కావాలండి. తగ్గింపు లేకపోతే ఎందుకో? ప్రభు అదేనా మనకు నేర్పింది? ప్రభు అదే నేర్పాడు మనకి. ఏమంటున్నాడు పేతురు పత్రికలో? మొదటి పేతురు పత్రిక 2:21 వచనంలో ఏమంటున్నాడు? ఆయన మనకు మాదిరి చూపించిపోయాడంట. చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్టు మీకు మాదిరి, స్తోత్రం, మీకు మాదిరి ఉంచిపోయాడు ఆయన. మరి ఆయన, మనం ఆ మాదిరి లేకపోతే ఆయన రావటం అనవసరమే. ఆయన లోకంలో మన కొరకు ప్రాణం పెడతాం అనవసరం. ఎందుకు? ఆయన అంత ప్రయాసం అర్థం కదా. స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, లూసిఫర్ మనసు కలిగి మనం ఉండకూడదు.
తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి ఎప్పటికప్పుడు మనం యోగ్యులుగా ఉండాలి. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? గుర్రాలను బట్టో రథాలను బట్టో కాదు, కానీ మన ప్రభు అయిన యెహోవాను బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. నీ అతిశయ కారణం ఎక్కడంటే విశ్వాసాన్ని బట్టే. ప్రభువునికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి అతిశయించు. ప్రభువునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అతిశయించు. ధనాన్ని బట్టో హోదాను బట్టో కాదు. ప్రభు నీకు ఇచ్చింది, అది ఏదైతే నీకు ప్రేమించి ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు అతిశయించు. అతిశయం వేరే విధంగా వెళ్ళిందా ఇంకేం లేదేక. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది ఏంటంటే తగ్గించుకునే మనసు. మూడోది రెండోది సహించే మనసు. ఏ మనసు? సహించే మనసు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. లేదమ్మా, 4:3 చదవండి. 4 నుంచి 3, 4 వచనాలు. 4వ అధ్యాయము. ఆ శోధకుడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనుగా ఆగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అంతటా అపవాది ఆయనను తీసుకొని పోయి ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి నీ పాదములు వారు నిన్ను చేర్చుకొనిను. స్తోత్రం. తమ చేతుల మీద ఎత్తుకుంటానంట. ప్రభు సహించాడు లేదా? అపవాదం ఏం చేశాడు? సహించాడు. కొంతమందిని మనం కూడా సహించాలి, ఓర్చుకోవాలి. సహించిన ఇలా దేవుడు ఏం చేస్తాడంటే నీకు జీవకిరీటాన్ని దేవుడు ఇస్తాడు. సహించే మనస్సు నీకున్నప్పుడు, ఓర్చుకోగలిగిన మనస్సు నీకున్నప్పుడు కుటుంబంలో వస్తాయి, సమస్యలు వస్తాయి. భర్త వలన రావచ్చు, భార్య వలన రావచ్చు, బిడ్డల వలన రావచ్చు. ఎవరి వలన వచ్చినా కూడా ఏమవ్వాలంటే సహించుకోవాలి. అందుకంటాడు పిల్లరా, సహించుకున్న వాడికి ఏమిస్తాడంట ప్రభు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వారిని స్తోత్రం యోదా. ఎవరికి ఇస్తాడంటే అది సహించిన వాడికే ఆ స్థానం. హల్లెలూయా. సహించిన వాడికే ప్రభు ఇస్తాడంట. చూడండి, అదే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అతను ప్రయాణము చేయొచ్చు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినును. ప్రభువా, నువ్వెవడవని అడగగా ఆయన, నీవు హింసిస్తున్నా. స్తోత్రం చెబుదాం. నువ్వు హింసించావు కానీ నేను సహించాను. నువ్వు నన్ను హింసించావు, నన్ను దూషించావు, నేను సహించాను. కానీ ఇప్పుడైనా నా ప్రేమ నువ్వు అర్థం చేసుకో. నేను సహించాను. దేవుడు చెప్తున్నాడు సహించే మనస్సు. ప్రభు సహించాడు పౌలుని. పౌలు ఎలాంటి వాడు? అబ్బా, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా కోసి పసి పిండాలను బయటికి తీసిన క్రూరుడు, భయంకరమైనటువంటి వ్యక్తి. ఏమాత్రం కూడా దయా దాక్షిణాలు
లో కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని మనం సహిస్తామా? మనం వచ్చుకుంటామా? ఎవడన్నా ఏదైనా అన్నాడనుకో, ఇక్కడ కాదు ఈడు దొరుకుతాడు, అక్కడ ఈడక్కడ దొరుకుతాడు. ఎక్కడ ఒకంట తల్లిదండ్రులంట సినిమాకి వెళ్తా, అరే బాబు సినిమాకి వస్తావు, నేను రానా అన్నాడంట. సరే రాకపోతే రాపోయినాయన, ఇంటి దగ్గర జాగ్రత్తగా చూసుకుంటావు అన్నరా అన్నారంట. ఎవరిని? వాళ్ళ అబ్బాయిని. చెప్పేసి సినిమాకి వెళ్ళిపోయారు. ఈడేం చేసాడు, బయట కుర్చీ చేసుకుని చక్కగా చూస్తూ ఉన్నాడు. తలుపులకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల దొంగోడు వచ్చాడు, లోనికి వెళ్ళాడు, బీరువా పగలు కొట్టాడు, నగలు దోసుకున్నాడు, సంచిలో మొత్తం వేసుకున్నాడు. వెళ్తా టీవీ భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆడు ఇంకట్టగే చూస్తూ ఉన్నాడు. వచ్చారంటే యాంటీ తలుపులకి వెళ్ళి అటు చూస్తున్నాడు. యాంట్రా రాయ్ ఇంకా పడుకోలేదా అంటే, మీరు చూస్తూ ఉన్నామన్నారుగా, చూస్తూ ఉన్నాను అన్నాడంట. ఏమన్నాడు? సరే లోనికి వెళ్ళి చూస్తే బీరువా పగలు కొట్టిన, డబ్బులు లేవు, నగలు లేవు, ఏమీ లేదు. ఇంకా బయటకు వచ్చి చూస్తే టీవీ లేదు, ఏం లేదు. నాయనా అరే అని తిట్టారు. నాయ్ ఆగండి, మీరు ఆరమాకండి, మీకు ఆంది లేదు, ఆగండి అని చెప్పని వెళ్ళిపోయి సమాధుల దగ్గర నుంచున్నాడంట. సమాధుల దగ్గర నుంచుని అన్నాడంటే, వారు దొంగోడా ఇప్పటికైనా నువ్వు ఇటు వస్తావరా అన్నాడంట. ఏమన్నాడు? దొంగోడా ఎప్పటికైనా నువ్వు అప్పుడు పట్టుకొని ఏం చేస్తా? స్తోత్రం చెబుదామా? సహించే మనసు. ఇప్పుడు దేని బిడ్డలేరా, నీ ఎంత చూస్తాను, అది చూస్తాను, ఇది చూస్తాను, ఏం చేయలేము. ప్రభుని బట్టి మనం ఎవరిని ఏమి చేయలేం. సహించే మనసు మనకు కావాలి. నువ్వు ఎంతగా మరి చూడండి, ప్రభు సహించాడంట. ఎవరిని? సౌలుని సహించి ఏం చేశాడంట? అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి మనసు నీది యేసయ్యా, వెన్నలాంటి మనసు నీది నా ప్రభువా, ఎంత మంచి మనసు నీది యేసయ్యా, వెన్నలాంటి మనసు నీది నా ప్రభువా. హల్లెలూయా 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 నా యేసయ్యా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 ప్రసంగాలు ఎవరు గొంతు ఇంకెట్ట ఉంటుంది? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అయ్యగారి దగ్గర మళ్ళీ ఒక పాట, మళ్ళీ కొంచెంసేపు దేవుని మాటలు. పిల్లరా మళ్ళీ శనివారం ఒకసారి చిన్న ప్రార్థన పెట్టమంటే అక్కడ వాక్యం చెప్పి, మళ్ళీ ఆదివారం మళ్ళీ శనివారం అక్కడికి వెళ్ళిపోయి. పిల్లరా చూడండి ఎంత భారభరితమైన పని అంటే ఇది చేసేవాడికి మాత్రమే. వండి పెడితే ఇంట్లో కూర్చుంటే తినోడికి ఏం తెలుసు? హల్లెలూయా. వండి పెడితే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఆడపిల్లలు స్టవ్ వేడి నుంచొని ఆ పొయ్యి దగ్గర కూర్చొని వాళ్ళు మాడతామని ఆకలి తీరుతున్నారు. హల్లెలూయా. ఏనంట వాళ్ళు మాడతా ఎక్కడ? పొయ్యి దగ్గర. ఆ సకని ఆ వేడి తట్టుకొని, ఎంత వేడి వచ్చినా బిడ్డల కొరకు, భర్త కొరకు వంట చేసి, ఎంత సహనమైన మనసు దేవుడు స్త్రీకి ఇచ్చాడంటే, పురుషుడికి మాత్రం ఆ సహనము లేదు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి అదే 9వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 15-16 వచనాలు ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయమే 15-16 వచనాలు. అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకును, హల్లెలూయా, నా యొక్క మరి సువార్తను నా నామము నిమిత్తమై శ్రమలు సహించి, జనులు సహించి, నిందలు సహించి నా సాధనంగా నేను అతన్ని ఏర్పరచుకోబోతున్నాను. ఇల్లు అతని కోసం ప్రార్థన చేయి అన్నాడంట. ఎవరితో చెప్తున్నాడు? అననీయతో దేవుడు చెప్తున్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అననీయ నువ్వు వెళ్ళు, అయ్యా అతను దుర్మార్గుడు కదా, వెళ్ళు, నేనే సహిస్తే నీకేమైంది ఎలవయ్యా అన్నాడంట. స్తోత్రం చెబుదాం. దేవుడే సహిస్తే మనకేంటంట? ఒకసారి పేతురు గురించి, యోహాను గురించి శిష్యులు అనుకుంటుంటే, అతను పడుట నా ఇష్టమే, లెగుట నా ఇష్టమే, అది నీకు అనవసరం. స్తోత్రం చెబుదాం. అది దేవుడి దయ. దేవుడు ఎట్లా నడిపిస్తాడు అట్లా నడవాలి. మనము సహించాలంట. ఎవరిని సహించాలంటే ఆఖరికి ప్రియదేవుని బిడ్డలారా, మన బిడ్డలను కూడా మనము సహించేవారిగా ఉండాలి. ప్రభు మనకు ఆ సహనాన్ని నేర్పాడు, ఆ ఓర్చుకునే తత్వాన్ని మనకు నేర్పాడు.
ప్రిదేవులు ఎంతగా అంటే ఒకసారి చెప్పాను మీకు, మా పక్కన అయ్య గారు కిటికీ ఇది ఎట్లాగా నిలబడతాను, కిటికీ తిన్న పెద్ద గొట్టం పెట్టాడు. నేను చెప్పేది కూర్చుని వాళ్ళకి వినపడదు, వాళ్ళు ఏం చదువుతున్నాను నాకు వినపడదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక తంతె ఎంత తెలుసా, మా చర్చి రోడ్లోనే స్వార్థ కోటం పెట్టాడు. మళ్ళీ పైపెచ్చి మా ఇంట్లో మా పెద్దమ్మ పెట్టమంది చెబుతున్నాడు. సహించాను, ఏం మాట్లాడాల. మళ్ళీ ప్రతి నెల 3వ గురువారం హిందూపల్లి జయరాజు గారి వీధిలో స్వార్థ కూడికి పెడతా, అక్కడికి వెళ్ళి పెట్టారు. ఏనా విజ్ఞాపనలు ఎక్కడ జరుగుతాయండి? మనం మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం విజ్ఞాపన ఎక్కడ చేసాం? దివ్య కొరకు. అమ్మా అవునా? ఉపవాస కోడికలో విజ్ఞాపనలు ఎక్కడ జరుగుతాయి? విజ్ఞాపన ఒక ఇంట్లో కాదు, మందిరంలో, ఇంట్లో, మందిరంలో, ఇంట్లో. రోడ్డు మీద చేస్తే చేయొచ్చా? ఒక్కసారి యెషయా గ్రంథం 37వ అధ్యాయం లేదా 9వ వచనం ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథం అషూరు రాజుకి వినపడినప్పుడు హిజ్కియాకు దూతలను పంపి ఇలాగు ఆజ్ఞాపించును, యూదారాజుకు ఇలాగు చెప్పిడి, అషూరు రాజు చేతికి అప్పగింపబడినని చెప్పి నీవు నమ్ముకొని నాని దేవుని చేత మోసపోయకము. ఆ అషూరు రాజులు నీకు వినబడిన కదా. స్తోత్రం. ఇప్పుడు చదవండి, 13వ వచనం చదవండి. ఏమాయిను హేన హివ అను పట్టణములకు రాజును ఏమైరు అని రాసిరి. హిజ్కియా దూతల చేతుల నుండి ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేస్తును. కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమంతయు సకల రాజ్యములనుకును దేవుడివై ఉన్నావు. తర్వాత అది చదువుకోండి. హిజ్కియా దూతల చేతిలో ఉన్న ఉత్తరం లాక్కొని ఎక్కడ పరిచాడు? దేవుని మందిరంలో పరిచి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ దొరలో 7గురు తయారయ్యి ఎవరు నెలకొండ ఆ రోడ్లు చుట్టూ కుర్చీలు వేసుకొని విజ్ఞాపనలు చేస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, వేషధారులారా వారి వీధుల మూలలోనూ చివరి అంచులలో చెంగులు పట్టుకొని వారు ప్రార్థన చేసేదరు. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నువ్వు రాలేదు ఏంటయ్యా అన్నాడు. నేను అట్ట వీధుల్లో చేయలేండి విజ్ఞాపనలు అన్నా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చేయాలంటే వారు ఇప్పటికీ నాకు నష్టం చేయాలని చూస్తున్నారు. అయినా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడే చూసుకుంటాడు. సహించే మనస్సు. నాకు చాలా నష్టం చేశాడండి, మామూలు నష్టం కాదు పిల్లరా. ఎంత నష్టం అంటే ప్లాస్టిక్ మైక్ అన్నానే. ఈ ప్లాస్టిక్ మైక్లో ఒకసారి వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఒకసారి రాని నీకు మంచి మైక్ కొనిస్తానన్నాడు. సరే వెళ్దామని చెప్పాను. నాకంటే ముందుగా వీళ్ళు అక్కడ ఉన్నారు. ఏమనాలి వెళ్ళనే, పాస్టర్ గారు తర్వాత చూద్దాంలే అన్నాడు. నన్ను ఏం చెప్పారు ఏంటో తెలీదు. హల్లెలూయా. ఏం చెప్పారేంటో తెలీదు. 70 రూపాయల మైకు వాక్యం చెప్తుంటే ఆయన ఇస్తే ఒకవేళ 200 మైకు కొనిచ్చేవాడేమో. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఒక్కొక్క మైకు 1200 1500 రూపాయల మైకు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తీసుకొచ్చిన కార్డ్లెస్ మైక్ 1800. మరి చర్చిలో నేను వాక్యం చెప్పే మైకు 1650 రూపాయలు.
ఇంకొక నల్లమైకి ఇట్లాంటిది ఉంది, అది 1250 రూపాయలు. హల్లెలూయా. సహించాను కనుకనే దేవుడు ఈ స్థానాన్ని దేవుడు ఈరోజు ఇచ్చాడు. మనము కూడా సహిస్తే దేవుడు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకిస్తాడు. దేని మనసు కలిగి ఉండు, సహించు. నీ ఎదటి వాడి పట్ల సహించి మనసు కలిగి ఉంటే సమస్తము దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. రెండోది ఏంటయ్యా అంటే క్షమించే మనసు. ఏ మనసు? చూడండి ఒకసారి లోక సువార్త 23:34 వచనం. యేసు, తండ్రి వీరేము చేస్తున్నారో వీరెరుగున గనక వీరును క్షమించుము అని చెప్పిను. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఏమండి ఏం చేస్తున్నారు? ప్రభు ఎందుకు ఆ మాట వాళ్ళతో మాట్లాడాడు అని అంటే, సెలోమాను మీద యేసు ప్రభు ఉన్నాడు, కింద ఆయన అంగీని అంటే చీటులు వేసుకొని పంచుకుంటున్నారు. ప్రభుది చూసి అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో. స్తోత్రం అమ్మా. హల్లెలూయా. కొంతమంది అయ్యగారులు ఇప్పుడు 7 ప్రార్థన పెట్టారని చెప్పానే, ఏళ్ళల్లో ఒక ఆయన అంటాడు, వాదిస్తున్నాడు 3 దేవుళ్ళని. 3 దేవుళ్ళంట, 3 దేవుళ్ళంట. తండ్రి వేరంట, పరిశుద్ధాత్ముడంట, కుమారుడు వేరంట. యోహాను సువార్తలో ప్రభు మరి శిష్యులు ఏమడిగారు ప్రభుని? అవునా? అప్పుడు ప్రభు ఏమన్నాడు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే, నా తండ్రిని చూసిన వాడు. హల్లెలూయా. అంటే ఆ మాటను బట్టి ఆయనే మరలా పరిశుద్ధుడని పౌలు ఇంకొక చోట అంటాడు. దేవుడి చిత్తమైతే రేపు వారిని కూడా చూపిస్తాను వాక్యం. ఆయన దేవుడై ఉండి వేడగోడిన స్థలాన్ని విడిచి తాను రిక్తునిగా చేసుకొని దాసుని పోలికలో మన మధ్యకు వచ్చాను. మరి ఈయనెవరో? దేవుడు ఆయనే, కుమారుడు ఆయనే, తండ్రి ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. ఆయన అంటాడు 3 దేవుళ్ళు అంటాడు. సరే కూర్చుందాం, ఎప్పుడన్నా డిబేట్ అయితే వద్దు, మనం పరిశోధన చేద్దాం వాక్యంని. స్తోత్రం చెబుదాం. మనం ప్రేమించుకోవాలి, ప్రేమించే మనసు కావాలి. యేసు ప్రభుకి ఏ మనసు ఉందంట? అదే మనమైతే వీళ్ళు ఏంటి చేస్తున్నారు, వీళ్ళు రారా అని చెప్పని కేసు పెట్టటమా, లేదంటే ఇంకోటి ఏదో. మా దగ్గర మేము అద్దెకునే కాలంలో నీళ్ళు, మళ్ళీ మేము పోయాం బయట, నీళ్ళు వెళ్ళనివ్వరు. నీళ్ళలో కొన్ని కాలం మున్సిపాలిటీలు కట్టిన కాలొక్క కాలు రాళ్ళు అడ్డు వేస్తున్నారు. అయ్యో బాబు ఎంత భయంకరం. ఏమి వెళ్ళేది అంటే, నాగమ్మ తల్లి నీకు దండం పెడతాను, నాగమ్మ మనకొద్దు అని చెప్తే కాలువలు తీసేవాళ్ళకి వచ్చినాక చెప్పు, అయ్యా దోమలు వస్తున్నాయి, రాళ్ళు అడ్డం వేశారు, పాలను వేసేయాలని చెప్పమాక రాళ్ళు ఎట్ట పడ్డాయో చెప్పి పాలే తీసేస్తారు. మనకెందుకు కూర్చుని గోవాలా. స్తోత్రం చెబుదాం. ప్రార్థన చేసుకునే వాళ్ళు మనం రోడ్డు మీద రూమ్ అన్నాం అనుకో, ఏమైంది? ప్రభు నామానికి అవమానం. అట్లా ఉండకూడదు. అసలు నేను ఇంట్లో ఉన్నానో కూడా తెలియదు కొంతమందికి. పాస్టర్ గారు అయితే కారు ఉంటే నాకు ఫోన్ చేస్తాడు, శనివారం కానీ ఆదివారం కానీ. అదే అంటే కారు ఉందిగా అందుకే ఫోన్ చేసేయాలి, ఊరు వెళ్ళలేదని అని అంటాడు. స్తోత్రం చెబుదాం. ఇదివరకు అయితే ఇంటికి వచ్చి బైక్ చూసేవాళ్ళంట, బైక్ ఉంటే ఉన్నట్టు, లేదంటే కారు ఉన్నా బయటికి కనపను, కారు లేకపోయినా ఎవరన్నా ఫోన్ చేస్తే తప్ప. మనం అట్లా ఉండాలి, మరుగుపరచబడాలి. ప్రభు సన్నిధిలో మన పిల్లల ఓర్చుకోవాలి, సహించాలి. పిల్లల ఇతరుల మనం నేను ముగిస్తాను. చూడండి ఎఫెసీ పత్రిక 4:31-32 వచనాలు త్వరగా. 31-32. కోపము, క్రోధము, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వము, ఒకరిని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరిని. స్తోత్రం. దేవుడు మనకు ఆ ఓర్పునిచ్చాడు, దేవుడు మనకు నేర్పించాడు.
లేదా యోషోబు కూడా ఏం చేశాడంటే తన అన్నదమ్ముల్ని ఓర్చుకున్నాడు, ప్రేమించాడు. వాళ్ళని అన్నాడు కదా, అయ్యా మీరేం భయపడమాకండిరా, ఇక్కడ మీరు నన్ను నమ్మేయటం దేవుడి చిత్తమై ఉంది, మీ కొరకు నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చేటేమో, మిమ్మల్ని ఏమన్నాం, అంత హాని చేసినా ఏం చేశాడంట, చంపేయాలని చూశారు, అసలు లేకుండా చేద్దామని చూశారు. అయినా కూడా కరువు వచ్చినప్పుడు అంటే ధాన్యం కోసం ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు గుర్తుపట్టలేదంట ఆయన్ని. ఎవరినే యోషోబుని గుర్తుపట్ల. అమ్మేటప్పుడు కొంచెం బక్కపలసుకున్నాడేమో, స్తోత్రం ఏమోదామా. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన సౌందర్యం కలిగి ఉన్నాడు, ఆ మహిమను బట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు. కానీ యోషోబు మాత్రం దయాహృదయం కలిగిన వాడై, దేవుడు మనసు కలిగిన వాడై తన అన్నదమ్ములు గుర్తుపట్టి అంటున్నాడు, అయ్యా నేనురా మీరు అమ్మేసినటువంటి యోషోబుని అన్నప్పుడు ఒక్కసారి కొంగు తిన్నారు. అమ్మా ఇక మనం అయిపోయామరో బాబు అనుకున్నారంట. ఏమన్నారు, స్కూల్కి వెళ్ళిపోయావా, ఇక అంతే, స్తోత్రం. అలే అదిగో ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళలేదనుకో, ఒకటానికి అమ్మ నేను ఇవాళ అయిపోయాను అనుకో, అలెలియా వాళ్ళు అట్టగా అనుకున్నారంట, అమ్మ మేము మా పని అయిపోయింది అనుకున్నారంట. అయ్యా నేను మిమ్మల్ని ఏమి చేయను, భయపడద్దు, రండి, దేవుడు నాకు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు అని ప్రేమించాడు. వాళ్ళ ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలాగా వారిని మరి దేవుడు తండ్రి హృదయం కలిగి తన అన్నదమ్ముల్ని ఏం చేశాడంట, చేర్చుకున్నాడు. మొదటిదేంటి క్రీస్తుకు కలిగిన అంశం ఏంటి? మొదటిది ప్రభు దృష్టికి మీరు తగ్గించుకున్న వారై ఉండవలను. రెండోది సహించే మనసు కావాలి. మూడోది క్షమించే మనసు కావాలి. గడిచిన కాలం మరి ఈ ఆఖరి పునరుద్ధానం వరకు ఈ మనసు మనకుందా అమ్మా? ఈ మనసు మనకుందా? 3 మనసులు తెచ్చుకుందాం. ఇదివరకు లేకపోతే, ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళిపోయినాయి అనుకో, తెచ్చుకుందాం, ప్రభువుని అడుగుదాం, ప్రభా నేను కోల్పోయానేమో, నాకు దయచే ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రాంబాబు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు మన మా దేవ, పరలోక భూలోకమును సృష్టించిన యేసయ్య, నజరేయుడైన యేసయ్య, ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన ఈ రోజున ఎంతోమంది చూడలేని వారు ఉన్నారు ప్రభా, కానీ ప్రభా మమ్మల్ని మేము విలువలేని వాళ్ళం ప్రభా. నాయన పనికిరాని వారు మమ్మల్ని ప్రేమించి మీ దయతో జాలితో ప్రభా సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. నాయన